హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలా అంటే చాలా డేస్ గ్యాప్ వచ్చిందనమాట. ఆల్మోస్ట్ 1 మంత్ గ్యాప్ అయితే వచ్చిందండి. లాస్ట్ వీడియో అయితే పొంగల్ వీడియో అయితే అప్లోడ్ చేశానమాట. ఇంకప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అసలు ఒక్క వీడియో కూడా లాంగ్ వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదండి. అసలు ఎందుకో అసలు ఇంట్రెస్ట్ రావట్లేదండి నిజంగా. అసలు ఒక్క వీడియో కూడా షార్ట్ వీడియోనే కానీ లాంగ్ వీడియోనే కానీ నాది ఎందుకో తెలియదులే, కానీ ఒక్క వీడియో కూడా అసలు వైరల్ అవ్వట్లేదు అనమాట. వాచ్ టైం కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఇంక అందుకోసమే ఎందుకో నాకు అసలు వీడియోస్ షూట్ చేయాలి, అప్లోడ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ మాత్రం రావట్లేదు అసలు. అందుకోసమే ఈ 1 మంత్ అయితే గ్యాప్ అయితే తీసుకోవాల్సి వచ్చిందనమాట. కానీ మళ్ళీ మా పిల్లలు, మా హస్బెండ్, ఇంకా తెలిసిన వాళ్ళందరూ అడగడమే అనమాట, ఏంటి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, చేస్తూ ఉండు, ఇంకా కష్టపడితేనే వస్తుంది, ఆ కన్సిస్టెన్సీ లేకపోతే వీడియోస్కి వ్యూస్ పెరగవు, ఇంకా చెప్తూనే ఉన్నారనమాట. ఇంకా సర్లే అన్నట్టు ఇవాళైతే చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసానమాట. అసలు ఏమో అయిందో అండి నిజంగా. అసలు ఈ 1 మంత్లో ఇంట్లో పరిస్థితులు కూడా కొంచెం బాగాలేవన్నమాట. దానికోసం అది కూడా ఒక రీజన్ అనుకోవాలి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి. ఇంకా మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా మీ డేస్ అనేవి ఎలా గడుస్తున్నాయి ఏంటి అనేది నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఆ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. అందరూ వీడియోస్ బాగుంటాయి చెప్పడమే కానీ ఆ వీడియోకి లైక్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు అనమాట. ప్లీజ్ ఇది నా వైపు నుంచి ఒక స్పెషల్ రిక్వెస్ట్ అండి. వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, ఓకేనా? ఇంకా వీడియో వచ్చేసరికి ఏంటంటే ఆఫ్టర్నూన్ టు నైట్ వ్లాగ్ అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయింది. మా హస్బెండ్ అయితే చిన్న పని మీద బయటికి అయితే వెళ్ళారనమాట. ఇంకా పిల్లలకి లంచ్ వడ్డిచ్చేసాను, వాళ్ళైతే తినేశారు. ఇంకా పిల్లలిద్దరికైతే తలస్నానాలు పోసేసాను, వాళ్ళకి జడలు వేసేసాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసిన తర్వాత నేను తను కలిసి లంచ్ అయితే చేసేసాము. ఇంకా కొంతసేపు రెస్ట్ తీసేసుకొని మా చిన్న పాపకు డ్యాన్స్ క్లాస్ ఉంటే తన్ని డ్రాప్ చేసి వచ్చానమాట. ఇంకా వచ్చాక ఇదిగోండి ఇక్కడైతే కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ మంచిగా పచ్చి పల్లీలు అయితే తీసుకొచ్చారండి. ఆ పల్లీలు ఏమో వేయించుతున్నారు, నేనేమో ఒక పక్క అయితే కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట. సారీ అండి. ఇంకా నేనైతే తాగేశాను. మార్నింగ్ కాఫీ, ఈవినింగ్ కాఫీ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. ఇంకా తనకు కూడా ఇచ్చేసాను. నేనైతే బెల్లంతో కాఫీ అయితే తీసుకుంటాను. ఇంకా పల్లీలు వేయించారు, తను వేడివేడిగా వేయించేసరికి చాలా ఇష్టంగా తినాలనిపించింది. నాకు చాలా ఇష్టం అనమాట వేయించిన పల్లీలు. ఇంకా అవైతే తినేసాను. ఇది వచ్చేసి ఏంటంటే నైట్ డిన్నర్ అండి. ఇది మిల్లెట్ కూడా ఉంది బాబా, మిల్లెట్ కూడా ఉంది కదా. ఇంకా ఇది వచ్చి దోసపిండి ఉండే అనమాట. దోసపిండి ఉంటే మా హస్బెండ్కి ఉన్న మా చిన్న పాపకు ఒక్కొక్క దోశ అయితే వేసి ఇచ్చాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పన్నీర్ కర్రీ టమాటో చారు అయితే చేశారనమాట. ఇంకా పన్నీర్ కర్రీతోటి వారిద్దరైతే తినేశారు. ఇంకా తినేసిన తర్వాత కొంచెం మిగిలిపోయి ఉండే పన్నీర్ కర్రీ టమాటో చారు, ఇంకా వాటిని అయితే గిన్నెలు మార్చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నేను మా పెద్ద పాప పల్లీలు తినేసి ఇంకా ఫ్రూట్స్ అయితే తినేసాము. ఇంకా వేరే ఏం తీసుకోలేదండి. అప్పటికే స్టమక్ ఫుల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే యాక్చువల్గా ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళాల్సింది, కానీ ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళలేదు. ఇంకా అందుకోసమే కొంచెం లైట్గానే తినేసాము. ఇది వచ్చేసి ఏంటంటే వెయిట్ లాస్ డ్రింక్ పౌడర్ అండి. ఇది నా ఛానల్లో ఉంటుంది, మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి. ఆ పౌడర్లో కొన్ని వాటర్ పోసేసి ఇంకా కొంతసేపు అయితే దాన్ని సోక్ చేస్తానన్నమాట, ఒక 1 అవర్. ఇంకా కిచెన్ మొత్తం సర్దేసుకున్న తర్వాత ఇంకా వాటర్ కూడా పెట్టేసి వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే మా పిల్లలిద్దరికీ ఆ రివిజన్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ చిన్న పాపకైతే మ్యాథ్ అయితే పెట్టించానమాట. ఇంకా తనేమో కూర్చొని చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మ్యాథ్ అయిపోయింది, నెక్స్ట్ హిందీ కూడా అడుగుతున్నాను అనమాట. भूतकाल का समय, भूतकाल के ने अभी भूतकाल के समय की बातों समय में अपना जीवन बिताते हैं।
व ఇంకా చదివించడం అయిపోయిన తర్వాత ఇవి మార్నింగ్ ఉతికేసానండి. ఉతికేసి పైన అయితే ఆరేసి వచ్చానమాట. ఇంకా వాటిని బెడ్ అయితే వేసేసుకొని ఇంకా స్లీప్ అండి. టైం అరౌండ్ ఎంత 10 అలా అవుతుందనమాట. ఇంకా వెళ్ళేసి పడుకున్నాం అనమాట. ఇదేనండి ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్ వీడియో అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంక ఇప్పటి నుంచి కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.